వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ ఫలాలు చూసి టీడీపీ పచ్చ మూకలు ఓర్వలేకపోతున్నాయి. గ్రామాల్లో హోర్డింగ్లు కడుతున్న వారిపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. దెందులూరు నియోజకవర్గం కొప్పాక గ్రామంలో కూడా టీడీపీ మూకలు రెచ్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా విచక్షణారకంగా దాడి చేశారు. గ్రామంలో ఉన్నటువంటి గాయపడినటువంటి వారు కూడా హుటాహుటిన ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చిన బస్సు కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఉన్నారు. వీటితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది మీ గ్రామంలో? సార్, జగనన్న గారు బోర్డు పెట్టుకున్నాను కొప్పాకలో. మా కొట్టుగాడ జగన్ గారు మా అమ్మగారికి ఆపరేషన్ చేయించారు. నమ్మకంతో జగనన్న బోర్డు పెట్టుకున్నాను. దాని నిమిత్తం బొబ్బులు అన్నవాడు వాళ్ళ తమ్ముడు 10 రోజుల నుంచి మమ్మల్ని దాడి చేయాలని చూస్తున్నారండి. చూసిరాత్రి నేను సడన్గా నన్ను ఇంటికాడ పెట్టిన బండి ఎత్తిపోయారు. 20,000 బాకీ అన్నారండి. ఎత్తిపోయేసి వెళ్ళి నేను మధ్యాహ్నం పూట తీసుకెళ్ళి పెదవేగి స్టేషన్లో కేసు పెట్టి వచ్చానండి. రాత్రి 20 మంది మా కొట్టుకాడ కూర్చున్నారండి. 7:30 టైంలో మా కొట్టుకాడికి నేను వెళ్ళానండి. వెళితే నువ్వు చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నానండి, అందుకు వచ్చి మొత్తం కలిపి కొట్టేశారన్న. సరే ఆయనకి ఫోన్ చేసి రంగారావు గారిని అవి లోపల ఆయన వస్తే ఆయన మీద కలిపి ఆయన మీద దాడి చేశారన్న. ఏమన్నా చెప్పండి, అసలు ఏం జరిగింది? మొత్తం రక్తం మార్కులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ మామూలుగా అతన్ని కొడుతున్నారండి. కొడుతుంటే ఏదో పెద్ద మనిషి తరకంగా వెళ్ళాను. నేను వెళ్ళి కొట్టుకోమాకండి, ఏదన్నా ఉంటే మాట్లాడదాం ఆగండి అని చెప్పేసి అని అంటానున్నాను. ఈలోపు కాటిపల్లి సురేష్ అన్న అతనికి చేతిలో కత్తిపేటలాంటిది ఏదో ఉంది. దాన్ని పెట్టి పోయేపటికి నేను ఎడదీసేది క్రమంలో మామూలుగా చెయ్యి అడ్డం పెట్టాను. అదే ఆ చెయ్యి కొద్దిగా అడ్డం పెట్టకపోతే పేగలు వేసిపోయేది. ఇక్కడ దిగబడిపోయిందండి కత్తిపెట్టి దిగబడిపోయింది. ఏమంటే ఇక బ్లడ్ అది కారిపోయింది. ఇక నాకు కొద్దిగా మైండ్ అయితే తేడా వచ్చినట్టుండి ఇక అట్టా సుఖ తప్పినట్టుంటే మా వాళ్ళు ఏమంటే హాస్పిటల్ తీసుకొచ్చారండి. పడినీకండి కుట్లు వేసారండి. మరీ దారుణం అండి బాబు. అసలు కాదన్న కొడుతున్నారని ఆపటానికి వెళ్ళినందుకు వెళ్ళిన మనిషిని కూడా కొట్టేసి అంత ఇది చేస్తున్నాడు. అతను చేసే పనులు అతను అన్ని గొడవలు దెబ్బలాటలు ఆడిని కొట్ట ఈయన కొట్ట. సరే, ఇప్పుడు ఎవరి పార్టీ వెళ్దండి. యాక్టివ్గా తిరిగిన వాళ్ళందరూ నీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? టీడీపీ వాళ్ళు యాక్టివ్గా వైఎస్ఆర్ పార్టీలో తిరిగిన వాళ్ళందరూ నీళ్ళు కొట్టేస్తే ఎట్లాగండి? ఇట్లా కత్తులతో దాడి చేసి ఇట్లా కొట్టి ఇట్లా ఇది చేయటం. గతంలో కూడా ఎట్లాగ ఉంది. అతను అంతా కాల్మన్ టైపులో గంజాయి కార్లు తాగడబెట్టుకుంటాం, బైకులు తాగడబెట్టుకుంటాం, కోడి పందాలు దొడ్డి మరీ అడ్డలాగా ఉంది అతనికి. అతన్ని అడిగేవాళ్ళు ఎవరు లేకుండా పోయినట్టుగా మాట్లాడి జీతం దాడి చేయటం. ఇప్పుడు అడిగిన పెద్ద మనిషిని కూడా కొడితే ఇంకా అతను ఎంత అదిరిపడతానో ఉన్నాడో చూడండి. మరి మనిషి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాము లబ్ధి పొందినందుకు కూడా కృతజ్ఞతగా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పని ఏదే హోర్డింగ్ ఉందో ఆ హోర్డింగ్కి సంబంధించి కూడా షాపుకు పెట్టడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారవలేక పూర్తిగా విచక్షణారహితంగా తమపై దాడి చేశారని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. ఇప్పటికైతే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తాము కూడా కోరుకుంటున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.